సలార్ 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 దాదాపుగా 5-6 నెలల నుండి బాక్సాఫీస్కి, ఫ్యాన్స్కి, ఆడియన్స్కి సలార్ మూవీ మేనియా పట్టుకుంది. మొన్నటి వరకు టీజర్, ట్రైలర్ బాగోలేవని హోంబలే ఫిలిమ్స్ పైన, సలార్ మూవీ టీం పైన విరుచుకుపడ్డారు ఫ్యాన్స్. ఆ తర్వాత మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి. అసలు రిలీజ్ అవుతుందా లేదా అనే గందరగోళం. చివరికి ఎలాగోలా రిలీజ్ అయింది. ఫస్ట్ షో పడే వరకు మూవీ ఎలా ఉందో, తన అభిమాన హీరోకి ఈసారైన హిట్ దక్కుతుందా లేదా అని ఆతృత. ఫస్ట్ డే ఫస్ట్ షో బ్లాక్ బస్టర్ టాక్ పడింది. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి, సంతోషంతో, సంభ్రమాచర్యాలతో తేలిపోయారు. ఇక సెకండ్ షో మొదలైందో లేదో వీళ్ళకి ఇంకో టెన్షన్. ఎంత కలెక్షన్స్ వచ్చాయి, డే 1 రికార్డ్ పెట్టిందా లేదా, ఏ హీరో రికార్డ్స్ని బ్రేక్ చేసింది, ఇలా ఫ్యాన్స్ ఆశలకి హద్దుండదు కదా. ప్రభాస్ లాస్ట్ 5 మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లోనే జరిగింది. బాహుబలి 1 118 కోట్లు, బాహుబలి 2 352 కోట్లు, సాహో 270 కోట్లు, రాధేశ్యామ్ 202 కోట్లు, ఆదిపురుష్ 240 కోట్లు. ఇప్పుడు సలార్ ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్లు. టోటల్గా 1410 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియాలో లాస్ట్ 5 మూవీస్ బిజినెస్లో ప్రభాసే నెంబర్ 1. ఇక డే 1 రికార్డ్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్, రామ్ చరణ్ల RRR మూవీ 235 కోట్ల గ్రాస్తో టాప్ 1లో ఉంది. ఇక సెకండ్ ప్లేస్లో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2 మూవీ ఉంది. ఈ మూవీ డే 1 217 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి టాప్ 2లో ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో కన్నడ KGF 2 ఉంది. ఈ మూవీ డే 1 165 కోట్ల గ్రాస్ వసూలు చేసి టాప్ 3లో చోటు దక్కించుకుంది. ఇక ఫోర్త్ ప్లేస్లో రీసెంట్గా రిలీజ్ అయిన విజయ్ లియో మూవీ నిలిచింది. ఈ మూవీ డే 1 148 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక లాస్ట్ 5లో మళ్ళీ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీనే ఉంది. ఈ మూవీ డే 1 141 కోట్ల గ్రాస్ వసూలు చేసి టాప్ 5లో ఉంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న డే 1 ఇండియన్ టాప్ గ్రాస్ మూవీస్. ఇక సలార్ విషయానికి వస్తే ఈ మూవీ మొదటి రోజు ఆంధ్ర, నైజాంలో 60 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 15 కోట్ల గ్రాస్, కేరళలో 5 కోట్లు, తమిళనాడులో 10 కోట్లు, నార్త్లో 30 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని ఒక అంచనా. ఓవరాల్గా ఇండియా వరకు చూస్తే 120 నుండి 135 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే అక్కడ కలెక్షన్స్ రికార్డు లెవెల్లో వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తంగా 50 నుండి 60 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు ఉండనున్నాయి. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల నుండి 200 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ అనలిస్టులు లెక్కలు వేశారు. ఒక విధంగా చూస్తే ఇది తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే నార్త్లో కనీసం డే 1 50 నుండి 60 కోట్లు గ్రాస్ రావాల్సింది. కానీ ఆక్వామ్యాన్, డంకీ వీటి వల్ల థియేటర్స్ కౌంట్ తగ్గి ఆ ప్రభావం కలెక్షన్స్పై పడింది. మొత్తానికి సలార్ కొంచెం అటు ఇటుగా థర్డ్ లేదా ఫోర్త్ ప్లేస్ దక్కించుకునే ఛాన్స్ ఉంది. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.